గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై మార్నింగ్ వ్లాగ్. ఈరోజు నేను నా సింపుల్ అండ్ పాజిటివ్ మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేయబోతున్నాను. సో రోజు ఎలా స్టార్ట్ అవుతుందో దానిపైన మన మూడ్ కూడా డిపెండ్ అవుతుంది కదా. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో చూసేద్దాం. ఇంకా ఇప్పుడు మార్నింగ్ ఆల్మోస్ట్ 7 అవుతుంది. సో నైట్ లేట్గా పడుకోవడం వల్ల నేను లేట్గా లేచాను ఈరోజు. సో మా పాప వల్ల అసలు నాకు నిద్రనే ఉండదు. నేను వెంటనే ఫస్ట్ లేవగానే చేసేది ఏంటంటే క్లోజ్గా ఉన్న డోర్స్ కానీ కర్టెన్స్ కానీ అన్నీ ఓపెన్ చేసి పెడతా. ఎందుకంటే అప్పుడే కదా ఫ్రెష్ ఎయిర్ అండ్ ఇంకా సన్లైట్ వల్ల కూడా మన మైండ్ కొంచెం క్లియర్గా ఉంటుంది. ఇంకా కొంచెం సేపు అలా బయట చూస్తూ ఈరోజు కూడా మంచి రోజుగా ఉండాలని అనుకుంటూ పాజిటివ్గా నా డేని స్టార్ట్ చేస్తా. నెక్స్ట్ ఇంకా నేను 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అలా బట్టలు వాషింగ్కి వేస్తా. యాక్చువల్గా అయితే మా వాషింగ్ మిషన్ కూడా క్లీన్ చేయక చాలా డేస్ అయిపోయింది. డేస్ కాదు, మంత్స్ అయిపోయింది. సో ఇంకా దాన్ని ఎలా క్లీన్ చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఇంకా దాంట్లో ఏ లిక్విడ్ యూస్ చేసి క్లీన్ చేయాలనే దానిపైన నేను ఒక షార్ట్ వీడియో తొందరలోనే అప్లోడ్ చేస్తాను. సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటే పక్కా చూసేయండి. ఇంకా నెక్స్ట్ నేను కూడా బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కిచెన్లోకి వచ్చేస్తాను. సో కౌంటర్ టాప్ చూసారు కదా ఎలా ఉందో. యాక్చువల్గా నేను ఎవ్రీడే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటా. బట్ చెప్పాను కదా నైట్ కొంచెం లేట్ అవ్వడం వల్ల ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి. సో ఫస్ట్ అయితే నేను ఇట్లా స్టవ్ అండ్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాతనే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తా. లేదంటే నాకు అసలుకి కుక్ చేయడానికి అసలు ఇంట్రెస్ట్ రాదు. కిచెన్ క్లీన్ ఉంటేనే కదా మనకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అండ్ అలాగే కుక్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇంకా కిచెన్ క్లీన్ అయిపోయింది కదా. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈరోజు నేను సింపుల్ అండ్ హెల్తీగా పోహా చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ వెజిటేబుల్ కట్టర్ని అయితే నేను ఎక్కువగా యూస్ చేస్తాను. ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేయడానికి ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది నేను డీమార్ట్లో తీసుకున్న. అరౌండ్ 299 పడింది. చాలా అఫోర్డబుల్ ప్రైస్ కదా, ఎవరైనా తీసుకోవచ్చు. యాక్చువల్గా మా వదిన వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ ఇలాంటిదే ఉండే. సో నేను దాన్ని చూసి తీసుకుందామని అనుకొని డీమార్ట్కి వెళ్ళా. సో వాళ్ళ ఇంట్లో ఎట్లా అంటే ఇట్లా థ్రెడ్తో లాగితే ఇట్లా కట్ అవుతాయి కదా వెజిటేబుల్స్. సో అలాంటిది ఉండే అన్నమాట. సో అక్కడ అవి లేకపోతే నేను ఇది తెచ్చుకున్నా. బట్ ఇది తీసుకున్న తర్వాత ఏమర్థమైందంటే అదే బాగుంది దీనికంటే అని అనిపించింది. ఎందుకంటే దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే కానీ కట్ అవ్వవు, కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. బట్ ఆనియన్స్ మాత్రం బాగా ఫైన్గా చాప్ అవుతాయి అన్నమాట. ఇంకా నేను పోహాలో క్యారెట్ కూడా వేస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ హెల్దీ కూడా కదా క్యారెట్. సో నార్మల్గా తినబుద్ధి కాకపోతే ఇట్లా బ్రేక్ఫాస్ట్లో కానీ దేంట్లో అయినా సరే మనం ఇంక్లూడ్ చేసుకుంటే అందరూ చాలా ఇష్టంగా తినొచ్చు. అండ్ ఈ క్యారెట్ అండ్ ఇంకా ఆనియన్ రెడ్ కలిపి వెజిటేబుల్ కట్టర్లో వేసేసుకుంటా.
మా పాప 2 ఇయర్స్ ఓల్డ్ అనమాట. సో తనకి డైలీ మార్నింగ్ బాయిల్డ్ ఎగ్స్ పెడతా బ్రేక్ఫాస్ట్కి. తనైతే చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా నేను నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ పోసుకొని పోహాలో పల్లీలు వేస్తారు కదా. సో నేను ఏం చేస్తా అంటే డైరెక్ట్గా పల్లీలు వేయకుండా ఇట్లా ఫస్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకుంటా. తర్వాత అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా ఆవాలు, ఇంకా ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్, క్యారెట్ అవన్నీ వేసేస్తా. నేను ఇక్కడ మీకు పోహా కుక్ చేసేటప్పుడు ఒక టిప్ చెప్తాను, అది ఫాలో అవ్వండి. పోహా చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువసేపు వాటర్లో నానబెడతారు. సో అట్లా చేయకండి. 2 to 3 టైమ్స్ లైట్గా వాష్ చేస్తే చాలు. ఇలా చేస్తే పోహా సాఫ్ట్గా ఉంటుంది. ఇట్లా ముద్దలాగా అవ్వదన్నమాట. ఇంకోటి ఏంటంటే పోహా కడిగిన వెంటనే వేయకుండా ఒక 2 to 3 మినిట్స్ పక్కన పెట్టాలి. సో దట్ అది తానంతట తానే సాఫ్ట్ అయిపోయి కుకింగ్ టైంలో మనకి బ్రేక్ అవ్వదన్నమాట. ఇందులో వెల్లిపాయలు వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒక 4 to 5 వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ పసుపు కూడా కొద్దిగా వేసుకోండి. నెక్స్ట్ ఇంకా సాల్ట్ వేసుకొని ఇందాక వాష్ చేసి పక్కకు పెట్టుకున్న పోహా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో ఏంటంటే ఒక హాఫ్ స్లైస్ లెమన్ జ్యూస్ పిండుకోవాలి. దానివల్ల పోహా టేస్ట్ చాలా ఎక్కువ బాగుంటుంది. అండ్ ఇందాక నేను డీప్ ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, సో అవి ఇట్లా లాస్ట్కి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా హెల్దీ అండ్ టేస్టీ పోహా రెడీ అయిపోయింది. బట్ నాకు కిచెన్ కౌంటర్ టాప్ చూసారా, ఎక్కడవక్కడ అలానే ఉండిపోయాయి. సో నేను నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఇవంతా మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకుంటా. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇలా వేడి వేడి పోహా ముందు పెట్టుకొని కూర్చుంటే ఉదయం ఎంత సింపుల్గా అండ్ పీస్ఫుల్గా స్టార్ట్ అవుతుందో నా రోజు అనేది అర్థమవుతుంది. అండ్ అలాగే లైఫ్లో పెద్ద పెద్ద విషయాలే కాదు, ఇలాంటి చిన్న చిన్న క్షణాలని మన డే ఎంత అందంగా చేస్తుందో తెలుస్తుంది. మీరు కూడా ఒక ప్లేట్ హోమ్ మేడ్ బ్రేక్ఫాస్ట్ని స్లోగా ఎంజాయ్ చేయండి. అలాగే నా మార్నింగ్ రొటీన్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.